ఈ టార్చర్ మేము భరించలేం. నేటి దాతరికి సంబంధించినటువంటి కథ. సబ్ రిజిస్టర్ల ఆందోళన ఆవేదన. మంత్రి పొంగులేటికి ఉన్నతాధికారులకు రిజిస్టర్ల లేఖ. డాక్యుమెంట్ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు. ప్రజల్లో రిజిస్టర్లను మరింత చులకన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళంతా అనుమానంగా చూస్తున్నారు. ఎవరికి రాశారు? ఈ టార్చర్ మేము భరించలేం. సబ్ రిజిస్టర్ల ఆందోళన ఆవేదన. సబ్ రిజిస్టర్ల ఆందోళన ఆవేదనగా మారింది అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది నేటి రాత్రి. అయితే ఈ విషయంలో మంత్రి పొంగులేటికి ఉన్నతాధికారులకు రిజిస్టర్ల లేఖ రాసిరంట. దేని గురించి అంటే డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో డాక్యుమెంట్ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పన రాస్తున్నారు. ప్రజలు రిజిస్టర్లను మరింత చులకన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు వచ్చిన వాళ్ళంతా అనుమానంగా చూస్తున్నారు. మీడియా మూసుకులే వచ్చేవారిని తట్టుకోలేం. ఎవరు అసలు ఎవరు నకిలీ తేయడం లేదు. మీడియా పేరు చెప్పి వచ్చి ప్రతి ఒక్కరిని గుర్తించలేం. సమయం అంతా వారికి కేటాయించడంతోనే సరిపోతుంది. సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతుంది. వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి. అసత్య వార్తలనికి జవాబుదారీలం కాలేం. జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేం. సోషల్ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్ చేయలేం. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు 10 మంది, లేనిపోని వార్తలతో వచ్చే జర్నలిస్టులు 10ల సంఖ్యలో. గాలి వార్తలు వసూలు రాజాలు లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు సోషల్ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. రిజిస్టర్లు అవినీతికి పాల్పడుతున్న వార్తలు రాస్తున్నారు. నిజాల కన్నా అబద్ధాలకే విలువెక్కువైంది. మా జీవితాలు అనుమానాలతో సతమతం అవుతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎవరు నకిలీయో తెలియనటువంటి జర్నలిస్టులు వస్తూ అక్కడ ఉన్నటువంటి దాని మీద అభూత కల్పన క్రియేట్ చేసి వార్తలు రాస్తున్నారు అనేది సబ్ రిజిస్టర్ల ఆవేదన. అయితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయి ఉంటుంది అంటారు? అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎలా చేరి ఉంటుంది అంటారు? సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో నియంత్రణ చేయాలంట. నియంత్రణ ఎలాంటి దాని మీద చేయాలి? అభూత కల్పన ఊహాజనిత వార్తలు రాస్తున్నటువంటి, నిజంగానే ఇలాంటి వార్తలు ఊహాజనిత వార్తలు అభూత కల్పన చేస్తున్నటువంటి వ్యక్తుల మీద, ఆయా ఛానళ్ళ మీద, ఆయా పత్రికల మీద వేటేయాలి తప్పకుండా. అయితే లంచాలు తీసుకొని ఏమో రాసుకొని ఏదో పాయింట్ అది. రిజిస్టర్లు అవినీతికి పాల్పడుతున్న వార్తలు. రిజిస్టర్లు అన్యాయమే చేయరు పాపం, అవినీతే చేయరు పాపం. మీడియాదే తప్పు కదా అన్న. మీకు అసలు మీరు తప్పు చేస్తారు. అసలు మీకు అలా లంచము తీసుకోరు, అసలు మాట్లాడరు దాని గురించి. వచ్చినోనికి, పేదోనికి, పెద్దోనికి, చిన్నోనికి, పెద్దోనికి అందరికీ ఒకే సమన్యాయం మీరు పాటిస్తారు. మీరు పాటించిన వల్లే మీరు నీతి నిజాయితీ ఉంటే జర్నలిస్ట్ అనేటోళ్ళు వచ్చి మిమ్మల్ని గబ్బు పట్టిస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సబ్ రిజిస్టర్లు. మీ గుండెల మీద చేసుకొని మీరు నేను అన్యాయం చేయలేదు, నేను లంచం తీసుకోలేదు, నేను అక్రమంగా సంపాదించాలని మీ గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా సబ్ రిజిస్టర్లు కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ? ఎవడైనా అటు ఇటుగా మున్నోడు వస్తే మొత్తం గుంజుతారు. మీరు ఎంతమంది ఏసీబీ, సరే జర్నలిస్ట్ అంటే తప్పుగా రాజు, ఏసీబీ వాళ్ళలో ఎంతమంది వల్లేదండి అధికారులు, గవర్నమెంట్ అధికారులు, రిజిస్టర్లు ఎంతమంది వల్లేదు? చేస్తుంది తప్పు కాదంట, రాస్తుంది తప్పు అంట. మీరు తప్పు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు రాస్తారు వార్తలు? మాకేం అవసరం రాయడానికి? డాక్యుమెంట్ రైటర్ల నుంచి మొదలు పెడితే అటెండర్ నుంచి మొదలు పెడితే ఉన్నతాధికారుల వరకు మొత్తం లంచాలే కదా మీ దాంట్లో. ఎంతసేపు మీడియా మీద బురద చల్లడం అనే ఒక కాన్సెప్ట్ తప్ప ఏమైనా కాన్సెప్ట్ ఉన్నదా మీకు? ఎలాంటి కాన్సెప్ట్ అయినా ఉన్నదా? ఉండదు. గాలి వార్తలు వసూలు రాజాలు. ఓ తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ తల్లి కొడతాడంట. మరి నువ్వు చిన్నోని నువ్వు కొడితే నిన్ను పెద్దోడు కొడతాడు. నీ తప్పు లేకుండా నువ్వు అక్రమంగా డబ్బు ఎందుకు ఇస్తా ఉన్నావు?
డబ్బు తీసుకున్నటువంటి డాటా నీ తాను ఉంటుంది కదా, నువ్వు ఆ తప్పులు చేయకపోతే బరాబర్ బయట పెట్టు. ఇదే నేటి దాత్రికి పలానా జర్నలిస్టులు మా మీద వసూల పర్వం చేస్తా ఉన్నారని ప్రూఫ్స్ ఇ. నువ్వు ప్రూఫ్ ఇస్తే వాంతాను ఉన్నటువంటి ప్రూఫ్లు వాడు బయట పెడతాడు. ఎవరిని తప్పో తెలుస్తుంది తెలంగాణ సమాజానికి, మీ ఉన్నతాధికారులకు. ఎవరైనా చక్కగా ఉన్నారా అయ్యా? ఆదాబ్ హైదరాబాద్లో డైలీ అక్రమాల మీద కథనాలు వస్తూనే ఉంటాయి. ఎవరైనా స్పందించిండా? అన్యాయం లేనిది ఇప్పుడు నిప్పు లేని చోట పొగ ఎట్లా వస్తుంది? మంత్రికి లేఖ రాశారంట. ఈ విషయం నేటి రాత్రికి దృష్టికి వచ్చింది. ఆ లేఖ సారాంశం అందింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి నిత్యం వచ్చే జర్నలిస్టులతో వేగలేకపోతున్నామన్నది ఆ లేఖ సారాంశం. ప్రతిరోజు 10ల సంఖ్యలో వచ్చే జర్నలిస్టులలో అసలు జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్ట్ ముసుగులో వచ్చేది ఎవరో తెలుసుకోలేక రిజిస్టర్ల సతమతం అవుతున్నారట. మీడియా ముసుగులో వచ్చేవారిని తట్టుకోలేక సబ్ రిజిస్టర్లు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే జర్నలిస్టులలో ఎవరు నకిలీ తేయడం లేదు. మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తించలేమంటున్నారు. 10ల సంఖ్యలో జర్నలిస్టులు రావడం, సమయం కోరడం, వారు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తమకు సంబంధం లేని అంశాలను వారి ఊహాలను మా నెత్తిన వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. ఏ వార్త ఎందుకు రాస్తున్నారో, ఎవరిని అడిగి రాస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా జర్నలిస్టులు రాసే ప్రతి విషయానికి సమాధానం చెప్తూ వెళ్తే కొలువు చేయడానికి సమయం సరిపోవడం లేదు. ఇక ఇలా ఎట్టుంది అంటే, ఎవరైతే వస్తున్నారో ఇగో మళ్ళీ సపరేట్ రాశారు. ఇది ఇలాంటి వార్తలపై అటు ఇతర జర్నలిస్ట్ సమాధానం చెప్పుకోవడమే కాదు, పైసా అధికారులకు కూడా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వచ్చే వార్తలలో ఏవి నిజమో ఏవి అబద్ధమో అర్థం కాక ఉన్నతాధికారులు వివరణలు అడుగుతున్నారు. ఇలా రోజంతా తలనొప్పితోనే గడిచిపోతుంది. దాంతో మా రిజిస్ట్రేషన్ కోసం ఎన్నిసార్లు తిరగాలంటూ ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఏదో ఆశించిన రిజిస్ట్రేషన్ కాలయాపనలు చేస్తున్నారని అనుమానపడుతున్నారు. మేము ఎదుర్కొంటున్న ఈ సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదు, మీడియా అర్థం చేసుకోవడం లేదు. రోజుల్లో సగానికి పైగా సమయం అంతా వారికి కేటాయించడంతోనే సరిపోతుంది. మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు, వినిపించుకోవడం లేదు. జర్నలిస్టులను రానివ్వకపోతే ఏదో జరుగుందని మళ్ళీ వార్తలు వస్తారు. సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతుంది. జర్నలిస్టులకు వివరణలు ఇవ్వడానికి గంటలు జరిగిపోతున్నాయి. జర్నలిస్టులకు రాసే ప్రతి వార్తకు అసత్య వార్తలన్నిటికీ జవాబుదారులం కాలేం. ఇలా నిరంతరం జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేం. నిజంగానే ఏదైనా అవకతవకలు జరిగితే రుజువులతో సహా వార్తలు రాయండి. నిందారోపణలే లక్ష్యంగా వార్త రాసి మనోభావాలు దెబ్బతీయొద్దని సూచిస్తాను. సోషల్ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్ చేయలేం. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు 10 మంది, లేనిపోని వార్తలు వచ్చే జర్నలిస్టులు 10ల సంఖ్యలుగా ఉంటున్నారు. గాలి వార్తలు వసూలు రాజులుగా మారిన వీళ్ళంతా తెల్లారులేసే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని పనులు తొందరగా ముగించాలా లేక జర్నలిస్తామా? ఇక సాయి సంసారి లచ్చి దొంగలేగా మాట్లాడతారు. డాక్యుమెంట్ రైటర్లు అంట ఇలా జర్నలిస్టులకు ఇస్తారంట. జర్నలిస్టులు పోయి సబ్ రిజిస్టర్ని అడుగుతారంట. అడుగుతారు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది, ఆ తప్పు గురించి అడిగే ఆస్కారం ఉన్నది, అడుగుతారు. బరాబర్ అడగొద్దా అని అడుగుతా ఉన్నాం. అడిగితే మీ తాన ప్రూఫ్స్ ఉంటే చెప్పారు బయటికి, మీరు వదిలేయండి బయటికి. ఇగో పలానా వార్త వచ్చింది, దాని మీద మేము ప్రూఫ్ వదులుతున్నాము, మాకు సంబంధం లేదని చెప్పండి. అలా చెప్పారు. రాసినటువంటి సోషల్ మీడియా మీద ఏదో తప్పు చేస్తుంది